అయిపోయిన వెంటనే కాలేజ్కి వెళ్తాక మ్యాథ్స్ మెయిన్ కావాలి. నేను తెలుసుకున్నాను, ఎందుకంటే మా పాప బయటకు వెళ్తుంది కనుక. మ్యాథ్స్, ఇంగ్లీష్ చాలా వరకు ఈ స్కూల్ దాటి, ఈ ఏరియా దాటి చాలా మంది పిల్లలకి హిందీ రాదు. అది ఒక సండే స్కూల్ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే వచ్చింది. అదైతే నేను ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే, చాలా మంది పేరెంట్స్కి ముందుగా మీ పిల్లలు ఇక్కడ చదివే వాళ్ళకి ఎవరికైనా మంచి లైఫ్ ఉంటుంది. మీరు ఇప్పుడు మార్క్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ సెకండ్ అని ఏవి చూడకండి. కాలేజ్కి వెళ్ళాక అక్కడ మన పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, మన పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు, దానికి గల కారణం సండే స్కూల్ అయితే నేను చెప్పగలను. ఎందుకంటే మా పాప 2 years బయటకు వెళ్ళింది. తన కాలేజీలో ప్రతి ఒక్కటి ఏం జరిగినా చెప్పి నాకు తను వచ్చి చెప్పేది. స్కూల్లో ఏమైతే జరిగిందో, ఏదైతే చెప్పేదో కాలేజీలో కూడా ఏం జరిగిందో అలాగే వచ్చి చెప్పేది. అంటే ఫస్ట్ ఎక్కడ స్కూల్ నుంచే కదా నేర్చుకుంది. అలా చెప్పడం గల కారణం స్కూలే కదా. తను ఇక్కడ ఫస్ట్ నుంచి నేర్చుకున్నది అదే, అది ఏదైతే నేర్చుకుంది అదే ఈరోజు పనికి వచ్చింది. అమ్మా చాలా మంది పిల్లలు ఉంటారు, మనం చూస్తాం కదా, చిన్న విషయానికి ఒక నిజం చెప్తే అతనికి ఒక అబద్ధం చెప్తారు. కానీ అలా నాకు ఈ రోజు వరకు నాకు అవసరం రాలేదు. అంటే తను ఎంత నేర్చుకున్నది అనేది నాకు తెలుసు. మా అబ్బాయి విషయంలో కొంచెం ముందుగా ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బంది పడ్డాను. వీడు అలా చేస్తున్నాడు, వీడు ఎలా ఉంటుందని అనుకున్నాను. ఆ తర్వాత నాకు మీదుగా గమనించాను. అది ఇప్పుడు వయసు, ఆడుకునే వయసు, ఈ టైంలో కూడా నేను ఇలా ఉంటే ఎలా అనుకుని చూస్తే ఇప్పుడు మళ్ళీ అలాగ దగ్గరగా అర్థం చేస్తుంటే అల్లరం ఉంటుంది, చదువు ఉంటుంది. దాంట్లో మాకెంత వాల్యూ ఇస్తున్నారు అనేది కూడా మాకు తెలుస్తుంది. నేనైతే అదే చెప్పగలనండి. మీరు అనుకోవచ్చు మా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఇక్కడ మీరు ఫీజులు కడతారని మీరు అనుకోవచ్చు. కానీ మీ పిల్లలతో పాటు మీరు ఒక గంట కూర్చుంటే మా పిల్లలు ఇది నేర్చుకున్నారు స్కూల్ దగ్గర నుంచి అని మాత్రం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేనైతే నమ్మాను. ఇప్పటికీ కూడా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళి నాకైతే ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు చాలా వరకు చాలా నేర్చుకున్నారు. మీ అందరికీ అదే చెప్తున్నారు, మీరు చాలా లక్కీ అండి, మీరు ఉంటారు. నాకు ఇయర్తో అయిపోతుంది మా అబ్బాయి చదువుతుంది. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతాను కదా. నన్ను ఇంకా పిల్లలకి అందుకే ఇంకా లాస్ట్